శుభోదయం అందరికీ. హ్మ్. మన ఈ శ్రీ లలితా విద్యా గ్రంథకర్త అయిన సామవేద షణ్ముగ శర్మ గారికి నమస్కరించుకుంటూ ఈరోజు ముందేం చెప్పుకున్నామో లలిత ఆహ్, ఇప్పటి వరకు అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అవన్నీ తెలుసుకున్నాము. హ్మ్. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. అంటే సృష్టి, స్థితి, లయకారిణి అమ్మ అని తెలుసుకున్నాము. మళ్ళీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే చిదగ్ని కుండంలో నుంచి వచ్చిందనమాట. దీనికి కథ రూపంలో ఏం చెప్పారంటే ఆహ్, ఎందుకు ఆహ్, చిదగ్ని కుండము ఎందుకు రగిల్చారు? ఎందుకంటే బండాసురుడు దేవతల యొక్క శక్తినంతా తీసేసాడనమాట. అప్పుడు వాళ్ళు గురువైన పరమేశ్వరుని దగ్గరికెళ్ళి అడిగారు. ఆహ్, ఇప్పుడు ఏం చేయమంటారు అని. అప్పుడు ఆయన హోమగుండం ఆహ్, ఆహ్, చేసి అందులో ఆయన ఆజ్ఞాచక్రం నుంచి అగ్ని తీసి చిదగ్నిని రగిలించి హోమం చేశారు. అందులోకి దేవతలందరినీ పూర్ణాహుతి సమయంలో దూకమన్నారనమాట. అప్పుడు ఆ చిదగ్ని కుండం నుంచి ఆహ్, అమ్మవారు వచ్చారనమాట. అమ్మ ఉద్యద్భాను సహస్రావం అంటే 1000 సూర్యుల కాంతితో ఎర్రని వెలుగుతో అమ్మవారొచ్చారనమాట. వచ్చి దేవతలందరికీ తిరిగి శక్తినిచ్చారు. ఆహ్, తర్వాత అమ్మ ఎలా వచ్చారు అని చెప్తున్నారనమాట. చతుర్బాహు సమన్విత అంటే శ్రీచక్రంలో ఆవిర్భవించారు అంటే ఆహ్, త్రైలోక్య మోహన్ చక్రం వచ్చి 4 చతురస్రంగా ఉంటుంది కదా! అది చెప్పుకోవచ్చు. 4 చేతులతో ఆహ్, పాసము, అంకుశము, పువ్వుల బాణాలు, చెరుకు విల్లుతో ఉద్భవించారమ్మ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ అమ్మ రూపవర్ణన చేశారనమాట. అమ్మ కొప్పులో చెంపక పున్నాగాలున్నాయి. అమ్మ ఆహ్, ముఖము ఆహ్, నుదురొచ్చి అష్టమి చంద్రుని లాగా ఉందని చెప్పారు. ఆహ్, అమ్మ కొప్పులో ఏమో ఈ కాలశక్తి, యముని యొక్క శక్తి ఉందన్నారు. ఆహ్, నుదురు, కండ్లు ఆహ్, కామాక్షి అని చెప్పారు. అమ్మ కన్ని స కనుసైగతో ఈ ప్రపంచాన్నంతా నిర్వర్తిస్తుంది అని అనుకున్నాము. ఆహ్, ముక్కు గురించి చెప్పుకున్నప్పుడు అమ్మ శ్వాస గురించి చెప్పుకున్నాం. ఈడ, పింగళ నాడుల గురించి, అమ్మ వేసుకున్న నాసాభరణాల గురించి, అమ్మ కపోలములంటే బుగ్గలు, ఆహ్, మందహాసం ఎంత మధురంగా ఉంటుందో అది చెప్పుకున్నాం. అమ్మ స్మైలు. మళ్ళీ అమ్మ ముఖవర్ణన అయింది. ఆహ్, అమ్మ ఆహ్, రూపవర్ణన చేసుకున్నాం. అమ్మ సర్వాభరణాలతో వచ్చిందనమాట చిదగ్ని కుండంలో నుంచి. ఆ ఆభరణాలన్నీ మంత్రములు అనుకున్నాము. ఆహ్, తర్వాత అమ్మ లీలా వర్ణన చేసుకున్నామనమాట. అమ్మ వచ్చి ఎందుకని వచ్చారు అంటే బండాసురుడిని వధించడానికొచ్చారు. అప్పుడు అమ్మ ఏం చేశారంటే మొదటగా సంపత్కరీ దేవిని ఆహ్, వచ్చిందనమాట. ఆ బండాసురుడిని సైన్యాన్ని చంపడానికి. తరువాత అశ్వారూఢ అమ్మవారొచ్చారు. తర్వాత వారాహి అమ్మ, మంత్రిని వీళ్ళందరూ ఆహ్, శ్రీచక్రం అమ్మవారేమో శ్రీచక్ర రథంలో ఉంటే, వారాహి అమ్మ కిరిచక్ర రథము, మంత్రిని రాజశ్యామల అమ్మవారు గేయ చక్ర రథము, అలా ఎన్నో రకాల రథాలు అన్నీ ఆ శ్రీచక్రం నుంచే ఉత్పన్నమవుతున్నాయన్నమాట. ఒక దీపం నుంచి ఇంకొక దీపం వెలిగినట్టు అన్నీ ఆ చక్రం నుంచే, అన్నీ అమ్మ నుంచే వస్తున్నాయన్నమాట. తర్వాత తిథి నిత్య దేవతలొచ్చారు. ఆహ్, మళ్ళీ వీళ్ళందరూ బండాసురుడి సైన్యాన్ని ఆహ్, ఆహ్, వధిస్తున్నారనమాట. తాత్వికంగా అయితే మనలో బండాసురుడున్నాడు. ఎంతో అజ్ఞానాన్ని, ఎన్నో రకాల ఆహ్
దుష్టత్వాలని, దారిద్ర్యాలని తొలగించడానికి ఇవన్నీ బండాసురుడి సేనలు. వాటిని ఒక్కొక్కటిగా అమ్మ శక్తితో సంహరిస్తుందనమాట. ఆహ్, బాలా త్రిపుర సుందరి అమ్మ వచ్చారు. అప్పుడు బండాసురుడి 30 కొడుకుల్ని సంహరించారనమాట. తర్వాత ఆహ్, అమ్మవారి చూపు నుంచి అమ్మ అయ్యవారిని చూడగానే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇక్కడ గణేశ్వరుడు ఆహ్, వచ్చారనమాట. ఈయనని వల్లభ గణపతి అంటాము. హ్మ్. ఆయన 10 చేతులతో ఆహ్, ఆయన చెరుకు విల్లు, శిరస్సులో చంద్రవంకతో ఆహ్, ఇది శ్రీ విద్యా గణపతి అంటారు ఈయనని. ఈయన వచ్చి బండాసురుడు ఒక ఆహ్, జయశీల అని విఘ్న జయశీల అనే యంత్రాన్ని దాచిపెట్టాడంట. అది ఆహ్, దేవతలకి మాయ కల్పించి అన్నీ ఆ! ఏముందిలే అని ఆహ్, అనాసక్తి ముందు ఉత్సాహంగా ఉన్న సేనలకి ఉత్సాహమంతా పోయి ఇవ అలా చేసిందనమాట. ఏ ఏ రకమైన ఉత్సాహము, శక్తి ఏది లేనట్టు నిద్ర అన్నీ ఆహ్, జాడ్యాలొచ్చింది. అవన్నీ ఆహ్, ఇవి గణేశ్వరుడొచ్చి మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఆయన దాన్ని ఆ విఘ్నయంత్రాన్ని ఆయన తొలగించేశారనమాట. తరువాత ఆహ్, అమ్మ చేతి వేలి గోర్ల నుండి దశావతారాలొచ్చాయి. ఇవి కూడా ఎన్నో రకాలైన ఆహ్, దశావతారాలంటే నారాయణి అవతారాలు. మత్స్యావతారము నుంచి మొదలు కల్కి అవతారం వరకు అవతారాలు. 10 అవతారాలు వచ్చి ఆహ్, అనేక ఆహ్, దుష్ట దుష్ట శక్తుల్ని సంహరించాయనమాట. తర్వాత ఆఖరుగా ఆహ్, అమ్మవారొచ్చారు లలితమ్మ. లలితమ్మ వచ్చి ఎన్నో రకాల అస్త్రాలను ప్రయోగించారనమాట. ఒక్కొక్క హ్మ్. బండాసురుడు ఎన్నో శస్త్రాలు వేస్తే, ఆ శస్త్రాలనన్నిటినీ అమ్మవారి అనేక రకమైన అస్త్రాలతో వాటన్నిటిని తీసేశారనమాట. ఫైనల్లీ చివరాఖరాయన బండాసురుడు సర్వాసుర అస్త్రం ప్రయోగించాడు. దానిని అమ్మ దుర్గాస్త్రంతో ఆహ్, ఛేదించింది. తర్వాత సోమకాసురుడు అస్త్రాన్ని ఈ దశావతారాలుతో సంహరించిందనమాట. ఏదైనా ఆహ్, ఈ ప్రపంచంలో జరిగేదంతా అమ్మ సంకల్పమే. అమ్మ శక్తితోనే జరుగుతుంది. అదే పరాశక్తి అనమాట. అమ్మ పాశుపతాస్త్రం ఇంకా చివరగా వచ్చి బండాసురుడిని సంహరించాలి. దానికి అమ్మ పాశుపతాస్త్రము, మళ్ళీ కామేశ్వరాస్త్రం ప్రయోగించారనమాట. ఇక్కడ తాత్వికార్థం వచ్చి వేదాంత పరంగా జ్ఞానము, బుద్ధి. పాశుపతాస్త్రం అంటే మనమంతా ఆహ్, పాశంచే బంధించబడిన పశువులము. దానిని తొలగించడానికి అమ్మ పాశుపతాస్త్రం ప్రయోగించింది అని తెలుసుకోవచ్చు. ఇంకా ఈ ఈ పాశుపతాస్త్రం తర్వాత మిగిలినది బండాసురుడు శూన్యక పట్టణం. దానిని అమ్మవారు కామేస్త్రాస్త్రం ప్రయోగించారనమాట. ఈ అస్త్రాలన్నీ కూడా మంత్రాలనమాట. ప్రతి అస్త్రానికి ఒక మంత్రం ఉంది. ఈ ఆఖరి అస్త్రం తో మనమే అమ్మవారని తెలుసుకుంటాం. మనలో ఆత్మని తెలుసుకుంటాము. అమ్మవారే బ్రహ్మ విద్యా స్వరూపిణి. మనము ఆహ్, మ
మనలో ఉన్న అజ్ఞానమంతా తీసేస్తదనమాట అమ్మ. ఇక్కడ ఈ కామేశ్వరాస్త్రమే ఈ మంత్ర స్వరూపంలో ఏంటంటే మహాషోడశి మంత్రం అనమాట ఇది. తర్వాత దేవతలు ఆహ్, స్తోత్రం చేస్తారు అమ్మ గురించి ఆనందంతో. ఎందుకంటే అమ్మని తెలుసుకున్నారు కాబట్టి. ఇప్పుడు ఆహ్, పంచదశి మంత్రం విశేషాలేమంటే, పంచదశి మంత్రంలో 3 కూటాలున్నాయి. మొదటిది వాగ్భవ కూటము. అది ధర్మం ధర్మము, జ్ఞానము ఇస్తుంది. జ్ఞానం ఉంటే ధర్మంతో నడుచుకోగలుగుతాము. అక్కడ అది మొదటి కూటం యొక్క విశేషం. రెండవది ఆహ్, కామకూటము అంటారు. అది కామకూటములో ధర్మ, అర్థ, కామం వస్తుంది మనకి. ఆహ్, మూడవ కూటము శక్తి కూటము. అందులో మోక్షాన్ని ప్రసాదిస్తుందనమాట అమ్మ. ఇప్పుడు మంత్రం వరకు తెలుసుకున్నాం. ఈ ఈ దీంతో ఇప్పటి నుంచి ఆహ్, కుండలిని, కుండలిని గురించి తెలుసుకుంటాం. ఈ ఈ ఇప్పటి నుంచి నామాలు. అమ్మ ఆహ్, మొదటిది మొదటి కూటంలో ఆహ్, చేయగానే అమ్మ ఆహ్, ఈ శరీరం మనం కాదు అని తెలుసుకుంటాము. ఆ తర్వాత అదే ఆహ్, సూక్ష్మ శరీరం వస్తుందనమాట. ఆ సూక్ష్మ శరీరం పొందిన తర్వాత మోక్షం వస్తుంది. ఆ సూక్ష్మ శరీరంతోనే మనము అమ్మవారిని తెలుసుకోగలుగుతాము. అయితే ఇక్కడ ఆహ్, కామకూటం అన్నాం కదా! అంటే మన్మధుడు మన్మధుడు పరమేశ్వరుని ఆహ్, మూడో నేత్రంచే దహింపబడ్డాడు. దానికి అప్పుడు అమ్మ రతీదేవి వేడుకుంటుందనమాట. "అమ్మ నాకు మాత్రం నా భర్త లేడు" అని అంటే ఆమె పాతివ్రత్యానికి సంతోషపడి ఆహ్, హ్మ్, ఆహ్, స రతీదేవికి మాత్రమే కనిపించే శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని ఇస్తుంది. ఆహ్, కా ఆహ్, మన్మధుడికి అమ్మ. అది ఇక్కడ విశేషంగా చెప్పారు. తర్వాత కుండలిని గురించి తెలుసుకుందాము. ఇంకొకటేంటంటే మొదటి కూటమొచ్చి అమ్మవారి ముఖము చూపించారు. రెండవ కూటమొచ్చి కంఠం నుండి నడుము వరకు. అది మధ్య కూటము. కామరాజ కూటము. మూడవది నడుము నుండి క్రింది భాగము. అది శక్తి కూటము అని గూడా తెలుసుకున్నామనమాట. ఇప్పుడు ఆహ్, తరువాతి నామము ఆహ్, కుండలిని రూపంలో ఉన్న అమ్మని గురించి తెలుసుకుంటాం. కుండలిని అందరిలో ప్రాణరూపంగా ఉంది. సరిగ్గా 90 నామం నుండి 111వ నామం ఆహ్, కులామృతైక రసిక కులసంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాం భుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి వరకు కుండలిని ఉపాసనా క్రమం చెప్పబడుతోంది. ముందు స్థూల రూప వర్ణన తెలుసుకున్నాం అమ్మవారు ఎలా ఉన్నారు అని చెప్పి. తర్వాత లీలా వర్ణన అంటే బండాసురుడిని ఎలా వధించింది అని తెలుసుకున్నాం. దాని తర్వాత మంత్ర రూపం తెలుసుకున్నాం. మంత్ర రూపం అంటే
పంచదశి మంత్రంలో అమ్మ మంత్రరూపంగా ఎలా ఉన్నారో తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు కుండలిని రూపం. దీన్ని ఎంత అద్భుతంగా వసిన్యాది వాగ్దేవతలు చేశారనమాట. ఇవాళ తిథి గురించి చెప్పుకున్నాము. ఈరోజు నవమి తిథి. ఈ తిథికి అధిదేవత వచ్చేసి కులసుందరీ దేవి. అది ఇవాళ ఈ కుండలిని గురించి తెలుసుకుంటున్నాము. ఇవన్నీ కుల అని వచ్చింది కదా! ఈ నామాల్లో. అసలెంత అద్భుతంగా ఉందో. అయితే ఈ కులసుందరీ దేవి యొక్క విశేషం ఏంటి అని చెప్తాను. కులసుందరి వచ్చేసి 9వ తిథి నవమి అనుకున్నాం కదా! అయితే కులసుందరి దేవి ఆమె మనకు ఆహ్, జ్ఞానాన్ని ప్రసాదిస్తారంట. మళ్ళీ ఆహ్, శత్రువుల మీద విజయము అండ్ సంపదలు ఇస్తారంట. ఆహ్, ఆవిడ ఆహ్, ఎర్రని రంగుతో ఉంటుంది. 6 ముఖములు కలిగి 3 కన్నులుంటాయంట ఈ కులసుందరి అమ్మవారికి. ఆహ్, మంత్రమొచ్చి బాలా మంత్రమే. ఇది. మళ్ళీ కులసుందరి అనంటే అర్థం ఏంటంటే మా ఆ ఫ్యామిలీలోనే మోస్ట్ బ్యూటిఫుల్. ఆ ఫ్యామిలీ అంటే ఆహ్, ఆ గ్రూప్ అని కూడా అనుకోవచ్చనమాట. కులసుందరి దేవిని ధ్యానిస్తే ముఖ్యంగా మనకు కాన్షియస్ సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది అని చెప్తున్నారు. మనం జ్ఞానాన్ని ఆహ్, సంపాదిస్తామనమాట. స్పిరిచ్యువల్ ప్రోగ్రెస్ అవన్నీ ఇస్తుంది అమ్మ. ఇప్పుడు యాక్చువల్ కులామృతైక రసికలోకి వెళ్తున్నాము. శ్రీ కులామృతైక రసికాయై నమః. యాహ్! ఇక్కడ కులామృతైక రసిక, కుల సంకేత పాలిని, కులాంగన, కులాంతస్థ, కౌలిని, కులయోగిని, అకుల. ఇక్కడి వరకు ఒక నామాల గుంపు. ఇవి కుల అంటూ వచ్చాయి. కులం అంటే ఏమిటి? కులామృతైక రసిక అంటే మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న చక్రాలన్నీ కలుపుకొని కులము అని పేరు. ఈ కులంలో సాగే సాధనంతా కుల సాధన అని వివరిస్తున్నారు. సాధకునికి మూలాధారం నుండి కుండలిని కదిలి పైకి వెళ్తూ ఉంటుంది. మిగిలిన వారందరికీ క్రిందికి నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఒక రాగి తీగలోకి విద్యుత్ శక్తి ఎలా వస్తుందో అలా వస్తుంది. కుండలిని అంటే మరేమిటో కాదు. ఇంటికంతటికీ తీగల వ్యవస్థంతా పెట్టి ఒక ప్రధాన విద్యుత్ తీగ పెడతారు. ఆ ప్రధాన విద్యుత్ తీగే విద్యుత్ శక్తిని తీగకే విద్యుత్ శక్తిని అనుసంధానిస్తారు. అప్పుడు ఇంట్లో ఉన్న విద్యుత్ విద్యుత్ పరికరాలన్నిటిలోకి విద్యుత్ శక్తి ప్ర ప్రసరించి పనిచేస్తాయి. అయితే అన్నీ పనిచేయడానికి కారణం ఒకే విద్యుత్ శక్తి. అది ఈ ఇంటి మేరకు ఒకే తీగ వల్ల అందుతోంది. అది ఇల్లైతే ఇది ఒళ్ళు. దీనికి నాడీ వ్యవస్థ. మొత్తం నాడీ మండలం తీగల రూపం. మనం మాతృగర్భంలో ఉన్నప్పుడు సప్తమ మాసానికి ఈ శరీర నిర్మాణం మొత్తం పూర్తవుతుంది. శరీరం అనే ఇంటిలో అసలు ఇది ఎలా తయారైందో కూడా మనకి తెలియదు. ఈ ఇంట్లోనే అమ్మవారు ఉన్నారు. ఎక్కడున్నారంటే ఆహ్, తత్స్ తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ వేదం చెప్తోంది. ఆ శక్తిని సృష్టించి అందులో ప్రవేశించింది అని. శరీరం అనే ఇల్లు తయారైపోగానే బ్రహ్మరంధ్ర స్థానంలో ఈశ్వర శక్తి ప్రవేశిస్తుంది. ఇది అసలు గృహప్రవేశం. ఇది సింహద్వారం. అక్కడి నుంచే ప్రవేశిస్తుంది. అక్కడ ప్రవేశించి ఒకసారి అనుసంధానించగానే ఆ సహస్రారం నుండి ప్రధానంగా ఒక్కసారి సుషుమ్న నాడి అందుకుంటుంది. ఇది ప్రధాన నాడి.
ఆ ఈశ్వర శక్తి పేరే చిశ్శక్తి. ఆ చిశ్శక్తి ప్రధాన తీగ నుండి వచ్చి సరిగ్గా హృదయ స్థానం నుండి 72,000 నాడులకి అందిస్తుంది. ఇది మొత్తం మనలో ఉన్న విద్యుత్ శక్తి. దేహం దేహంలోనే మా మాట్లాడే యంత్రము, వినే యంత్రము, చూసే యంత్రము, కదిలే యంత్రము, గాలి యంత్రము ఇన్ని పనిచేస్తున్నాయి. అంటే మనలో విద్యుత్ శక్తి ఉన్నట్లే. ఇప్పుడు పరిశీలిస్తే ప్రధాన తీగ సుషుమ్నా నాడి. అది వెన్నుదండం లోపల మధ్యలో ఉంటుంది. దాని నుండి మనలోకి ఈ శక్తి నిత్యం ప్రసరిస్తూ ఉంటుంది. ఇది అందరికీ ఉంటుంది. అయితే సాధారణంగా ప్రతి వారిలో ఇది క్రిందికే ప్రవహిస్తూ ఉంటుంది. ఒక రాగి తీగలోకి విద్యుత్ శక్తిలా ఈ ప్రసరణ ఎప్పుడూ బ్రహ్మరంధ్రం నుండి కిందికి వెళ్తూ ఉంటుంది. అయితే మిగిలిన జంతు నిర్మాణంలో పైకి తీసుకువెళ్ళగలిగే శక్తి వాటి శరీరాలకు లేదు. ఒక్క మానవ శరీరానికి మాత్రమే ఈ శక్తి ఉంది. ఈ శరీరం వచ్చి కూడా మనము అది తెచ్చుకోలేకపోతే, మళ్ళీ ఈ శరీరం వస్తుందో లేదో పొందగలుగుతామో, ముక్తిని పొందగలుగుతామో అని చెప్పలేము. మరి ఈ శరీరం ఉన్నప్పుడే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థం కాలేదంటే మరెన్ని జన్మలెత్తినా అర్థం కాదు. ఎందుకంటే మనిషి మాత్రమే వెన్నుని నిటారుగా ఉంచగలిగిన ప్రాణి. కాబట్టి మనిషి మాత్రమే ఈ శక్తిని పైకి తీసుకువెళ్ళగలడు. ఎక్కడ ప్రధాన దార వస్తుందో అది పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ శక్తి కిందకు ప్రవహిస్తూ ఉన్నంత కాలం ఈ ప్రపంచమే సత్యం అనుకుంటాం. ఈ దేహమే నేను అనుకుంటాం. నువ్వు దేహం కాదురా, నువ్వు ఆత్మవురా అని అని చెప్పినా అర్థం చేసుకోలేం. అందుకు వారిని పశువు అంటారు. ఆ ప్రజ్ఞ పైకి ఉత్థానమవుతుంది. ఇక్ ఆ పద్ధతి ఇక్కడ చూపిస్తున్నారు. యోగి క్రమక్రమంగా సాధన వల్ల ఆ సుషుమ్నా నాడిగతమైన చైతన్యం వైపు దృష్టి సారించి మూలాధారం నుండి ఆ చైతన్యాన్ని కదిలించడం వల్ల కుండలిని పైకి వెళ్తుంది. కులం అంటే సమూహము. మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు కులం. ఆ చైతన్యం ఇందులో ప్రసరిస్తూ ఉంటుంది. అదే మన శరీరం మొత్తానికి ఇచ్చే అమృతం. అమృతం అంటే ప్రాణశక్తి. అదే ఈ నాడుల కలువల్లో నుంచి వెళ్తుంది కనుక అసలు అమృతం అక్కడ ఉంది. ఆ కులామృతాన్ని పట్టుకునే ప్రయత్నాన్ని చేయాలి. మూలాధారంలో కుండలిని రూపంలో మన ప్రాణశక్తి చుట్టలు చుట్టుకొని ఉంటుంది. అది సాధన చేయగా పైకి ఉత్థానమవుతుంది. పైకి లేచి అమృతాన్ని తెలుసుకుంటూ వస్తుంటుంది. అదే కుల, అమృత, ఏక రసిక. ఆ సుషుమ్నా నాడి నుండి క్రమంగా వెళ్తూ, ఆ సుషుమ్నా నాడిలో ప్రసరిస్తున్న ఆ చిదేకర రసాన్ని తెలుసుకుంటూ పయనిస్తుంది. ఈ నామాలను భావనాత్మకంగా చేస్తే ఎవరికైనా, ఎప్పటికైనా జాగృతి జరుగుతుంది. అలా వెళ్తున్నప్పుడు కలిగే ఆనందాన్ని ఆ జీవుడే అనుభవిస్తాడు. ప్రతి ప్రయాణే అమృతాయమాన అని శాస్త్రం వర్ణిస్తోంది. ఆ అనుభవిస్తున్న ఆనందం అమ్మవారి రూపమే. కులామృతాన్ని ఆస్వాదిస్తూ ఉన్న ఆనందమే కులామృతైక రసిక రసానుభూతి ఆనందం. ఇది యోగి ప్రాణాయామ పటిమతో పొందుతాడు. ఉపాసకుడు తదేక నిష్టతో పొందుతాడు. ఇద్దరికి ఇదే జరుగుతుంది. త్యాగరాజ స్వామి వారు రామ అని ఉపాసన చేశారు. ఆయనకి కుండలిని జాగరణ జరిగింది. ఆయన తన కీర్తనలలో మూలాధార మూలాధారజ నాదమెరుగుటచే మదమగు మోక్షమురా అని అన్నారు. భక్తుడైన వాడు నిరంతరం ఆ పరమాత్మనే ధ్యానం చేస్తూ శరీరాన్ని మర్చిపోతాడు. యోగి ఎలాగైతే ప్రాణాయామ సాధన ద్వారా పైకి వెళ్తూ మూలశక్తిని అందుకుంటాడో, అతడు ఈ మూలశక్తినే రామ అనే పేరుతోనో, శివ అనే పేరుతోనో ఉపాసన చేస్తున్నాడు. అలా చేస్తున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయి దాన్నే పట్టుకున్నాడు. వాడు పొందే ఆనందము, ప్రాణాయామంలో యోగి సహస్రారంతో తాదాత్మ్యం పొందినప్పుడు పొందే అమృతపానము రెండూ ఒక్కటే. అదేవిధంగా
వేదాంత మార్గంలో జ్ఞాన విచారణ చేస్తూ బ్రహ్మముని గురించి ఆలోచిస్తూ బ్రహ్మము కాని దానిని పక్కన పెట్టి జ్ఞానులు బ్రహ్మమును పొందుతారు, అభేదాన్ని అందుకుంటారు. భక్తులైన వారు ప్రపంచాన్ని విడిచిపెట్టి తాను కొలుచుకుంటున్న ఈశ్వర రూపాన్ని ఉపాసన చేస్తారు. యోగి అయిన వాడు ఈ శరీరంలోనే మిగిలిన భాగాలను పట్టించకుండా శరీరానికి ప్రాణమిస్తున్న ప్రధానమైన అమృత శక్తిని ఉపాసన చేస్తూ వెళ్తాడు. ముగ్గురు చేసేది చివరకు చేరేది ఒకే చోటు. కుండలిని అనేది తెలియకపోయినా తదేక నిష్ట కలిగితే ఉపాసనలో కూడా ఇదే జరుగుతుంది. అంటే జ్ఞాన భక్తి కర్మయోగం ఏది చేసినా ఇదే జరుగుతుంది. కుండలిని జాగరణ అయ్యి సుషుమ్న నుంచి పైకి వెళ్తుంది అనమాట. ఈ ఈ 6 చక్రాల ద్వారా వెళ్ళి సహస్రారం చేరుతుంది. ఇది తెలుసుకోవడానికే బాహ్య ఉపాసనలో అమ్మవారు శ్రీచక్రం ముందు అమృతం పెట్టుకోమని చెప్తారు. ఇది అనేక మందికి తెలుసు. శ్రీ విద్య ఉపాసకులు తీర్థమిస్తే పుచ్చుకోవడానికి వెళ్ళేవారు ఉంటారు. వారు తీర్థమనరు, అమృతం అంటారు. ఇదే కులామృతం. ఈ కులామృతాన్ని ముందు ఆవాహన చేసి మంత్రితం చేసి శ్రీచక్రంలో దాన్ని బిందువుగా బిందు తర్పణ సంతుష్ట సమర్పణ చేస్తారు. ఆ సమర్పణ చేయగా మిగిలినది అమృతం. అది వీరు పుచ్చుకుంటారు. ఇంతకుముందు ఈ అమృతాన్ని శ్రీచక్రంపై వేశారు. శ్రీచక్రంలో అమ్మవారు పుచ్చుకున్నది. అదే కులామృతం. ఈ కులామృతాన్ని శ్రీచక్రంలో ఉన్న తల్లి పుచ్చుకుంటోంది కదా, అది కులామృతైక రసిక. ఆవరణ పూజలో కూడా ఆర్ఘ్యపాత్ర పెట్టుకుని చేసినప్పుడు అది అమృతమే. దేనిలో అయినా ఇదే ఉంటుంది. అక్కడ బాహ్యంగా ఇస్తున్నారు, తిరిగి పుచ్చుకున్నప్పుడు మన లోపల ఉన్న అమ్మవారే పుచ్చుకుంటుందని తెలుసుకోవాలి. కనుక కులామృతైక రసిక. ఇక్కడ కులామృతం అన్నప్పుడు ప్రధానంగా కులం అంటే 6 చక్రాలని చెప్పుకున్నాం. కులం అంటే మరొక అర్థం జాతులు, వంశాలు, పితృవంశం, గురువంశం అని 2 రకాలు. పితృవంశం అంటే తండ్రి, తాత, ముత్తాత అని చెప్తారు. గురువంశం అంటే నా నా గురువు, పరమ గురువు, పరమేష్టి గురువు అంటారు. మనం చేసే ఉపాసనా శరీరం తండ్రి వల్ల వచ్చింది. ఉపాసన వచ్చింది కాక గురువిచ్చిన దీక్ష వల్ల వచ్చిన మరో శరీరం. అప్పుడు ఈ తండ్రి ఎవరు? శ్రీ గురు సర్వకారణ భూతాశక్తి అని భావనోపనిషత్తులో మొదటి వాక్యం. ఈ గురుంపర అంతా దీక్షా శరీరం ఇచ్చిన తండ్రి స్వరూపం. ఆ గురు పరంపర అంతా ఒక కులం. గురుకులం అంటే పరంపర. ఈ గురు పరంపరలో ఎలా చెప్పారో దాని ప్రకారం ఈ అమృతం తయారు చేసుకున్నారు. ఇది కులామృతం. దీనితో అమ్మవారి ఆరాధన చేస్తున్నారు. ఏ కులం ప్రకారం అమృతాన్ని ఇస్తున్నారో ఆ అమృతాన్ని ఆనందంగా అమ్మవారు పుచ్చుకుంటూ రసికురాలిగా ఉంది. అది కులామృతైక రసిక. కులం అనే మాటకు అనేక రకాల అర్థాలున్నాయి. నకులం కులమిత్యాహు ఆచారః కులముచ్యతే. భావ భవిష్యోత్తర పురాణంలో ఉంది ఇది. కులం అంటే ఏంటో కాదయ్యా, ఆచారమే కులం అంటున్నారు. అంతే కానీ ఏదో ఒక కులంలో పుట్టినంత మాత్రాన ఆ కులం వాడైపోడు. ఆ కులం యొక్క ఆచారం పాటించాలి అన్నమాట. సర్వశాస్త్రములు కులాన్ని ఆశ్రయించి ఉంటాయి. అంటే ఆచారాన్ని ఆశ్రయించి ఉంటాయి. అందుకే ఆచారమే కులం. ప్రతి కులము గొప్పదే. ప్రతి కులానికి ఒక ఆచారం ఉంది. ఎవరి కులాచారం ప్రకారంగా వారు అమ్మవారిని ఆరాధన చేసినప్పుడు వారు వారి కులాచారంగా ఇచ్చే నైవేద్యాలు మొదలైన అమృతాన్ని అమ్మవారు తృప్తిగా పుచ్చుకుంటారు. అది కులామృతైక రసిక. ఇది మరొక అర్థం. అందుకే విప్రాహ క్షోణిభుజో విశస్తదితరే క్షీరాజ్య మధ్వాసనైః అని వర్ణించారు. విప్రులు క్షీరంతోనూ, రాజులు మధువుతోనూ, ఆసనం అనే పదార్థముతో ఇతరులు అమ్మవారికి
అమృతమిస్తారు అని వర్ణించారు. ఇలా ఇవన్నీ కులాచారాలు. విశేష అర్ఘ్యపాత్ర, సామాన్య అర్ఘ్యపాత్ర అని చెప్పబడుతున్న వాటిని కూడా గ్రహించవచ్చు. అసలు కులం అంటే కు అంటే భూమి. భూమి యందు లం అంటే లయం. భూమి యందు లయమయ్యేది. భూమి అనగా మూలాధార స్థానం. అక్కడ లయమయ్యేది అని అర్థం. అంటే మూలాధారం నుండి బయలుదేరిన కుండలిని యోగికి సహస్రారం వరకు వెళ్తుంది. ఆ వెళ్ళడం మహా కష్టం. చెప్పినంత తేలిక కాదు. అది కూడా గురు శిక్షణలోనే చేయాలి. ఆ చేసేటప్పుడు ఎలా చేయాలో ప్రాతకాలంలో చేయాల్సిన క్రియని దేవి భాగవతంలో వివరించారు. ప్రకాశమనే ప్రథమే ప్రయాణే మూలాధారం నుండి మహా చైతన్యంతో కుండలిని ఉత్థానమవుతుంది. ఆ లేచి వెళుతున్నప్పుడు ఒక్కొక్క మజిలీ దాటుతుంది. ఆ మజిలీ ఎలా దాటుతుందో అనేది మూలాధారైక నిలయ అనే నామం దగ్గర వివరించుకుందాం. ఇక్కడ కులామృతం చెప్పడం కోసం ఇది చెప్తున్నాం. ఆ వెళ్తున్నప్పుడు ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే యోగికి కలిగే ఆనందం అద్భుతం. ఏ చక్రమైనా కొంతైనా జాగృతి జరిగితేనే భగవంతుడు అర్థమవుతాడు. ఎందుకంటే పైకి వెళ్ళడం ప్రారంభమైంది. పైకి వెళ్ళడం అంటే పరమాత్మ వైపు తిరుగుతోంది అని అర్థం మనసు. పరమాత్మ స్థానం సహస్రారం. అక్కడి నుండి అనుసంధానం అయింది. తిరిగి అక్కడికే వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ప్రతి ప్రయాణేసి అమృతాయానం. ఇది కులామృతైక రసిక. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు 7వ నెలలో మన శరీర అవయవాలన్నీ ఆహ్, ఏర్పడిన తర్వాత మూలాధార స్థానం నుండి సింహద్వారం లో ఈ కుండలిని శరీరంలోకి ప్రవేశించిందనమాట. ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే సహస్రారానికి ఆహ్, తిరిగి వెళ్తుంది అని. ఇది కులామృతైక రసిక. ఒక్కో చక్రం దాటుతూ ఉంటే కలిగే ఆనందం పేరు అమృతం. ఆ అమృతాన్ని ఆనందముగా అనుభవిస్తూ వెళ్తూ ఉంటుంది కుండలిని. ఆ వెళ్తున్న కుండలిని ఒక్కొక్క చక్రం దాటుతూ ఈ కుల మార్గంలో అమృతాన్ని, ఆనందాన్ని అనుభవిస్తోంది కనుక కులామృతైక రసిక. సహస్రారం వద్ద చంద్రబింబంలా చిశ్శక్తి ఉంటుంది. సహస్రారం వద్ద చంద్రబింబంలా చిశ్శక్తి ఉంటుంది. అమ్మవారిని మొదటి నుండి చంద్రకళా స్వరూపిణిగా చెప్పడం జరిగింది. అది పూర్ణ చంద్రకళ, శివశక్తి ఐక్యమైన చంద్రకళ. కుండలిని నుండి అగ్ని రూపంలో బయలుదేరుతుంది. శరీరంలో మూలాధార, స్వాధిష్టానములు అగ్నిమండలం, మణిపూర, అనాహతములు సూర్యమండలం, విశుద్ధి, ఆజ్ఞాచక్ర పైభాగం చంద్రమండలం. అగ్నిమండలం నుండి బయలుదేరిన కుండలిని ఒక అగ్నిలా పైకి వెళ్తూ ఒక్కొక్క చక్రం దగ్గర ఉన్న రసాన్ని పానం చేస్తూ సాగుతుంది. ఇది యోగానికి, యాగానికి ఉన్న అనుబంధం. ఇది లోపల చేస్తే అంతర్యాగం, బయట చేస్తే బహిర్యాగం. అంతర్యాగ క్రమాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. క్రమంగా ఆ ఆనందం అనుభవిస్తూ ఒక్కొక్కటి దాటుతూ వెళ్తుంటే సహస్రారం దగ్గరికి ఈ అగ్ని రూప కుండలిని వెళ్ళగానే అక్కడ ఉన్న చంద్రబింబం కరిగి ఒక్కసారి ఒక ధారగా 72,000 నాడుల్లో నుంచి ప్రవహిస్తుంది. అలా ప్రవహించగానే యోగి పొందే ఆనందం దివ్యమైనది. ఇది పొందాక మళ్ళీ జీవితంలో పడతాడా? ఒకవేళ ప్రారబ్ధవశత్తు శరీరంలో ఉన్న వానికి అక్కడికి చేరిపోయిన కుండలిని ఇంకా స్వేచ్ఛగా క్రిందికి పైకి తిరుగుతూ ఉంటుంది. అటువంటి వానికి పైని నుండి మూలాధారంకి వస్తుంది. మూలాధారం నుండి పైకి వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు ఉండే ఆనందం అనేది ఒక్క యోగికే తెలుస్తుంది. అది శంకర భగవత్పాదుల వారికి తెలిసింది. వారు ఆ స్థితిని పొందినవారు. అందుకే అంత వర్ణించారు దాన్ని. ఆ పైన కదా అమ్మవారి అసలు స్థానం. అక్కడున్నాయి ఆవిడ పాదాలు. అక్కడున్న పాదాల నుండి మొత్తం విద్యుత్ శక్తి వలె ప్రవహిస్తోంది.
దానిని తిరిగి తీసుకువెళ్ళి అక్కడికి చేరుకోగానే ఆ పాదాలను పట్టుకోవాలి. అప్పుడు ఆ పాదాల నుండి స్రవిస్తున్న అమృత ధారలు మొత్తం 72,000 నాడులలో అనుభూతి లభిస్తుంది. ఆదిశంకరులు దీన్నే సౌందర్యలహరిలో ఇలా వర్ణించారు. సుధాసారైః చరణయుగళా యుగళాంతర్విగళితైః ప్రపంచం సించింతి పునరపి రసామ్నాయ మహసాః ఆవస్యాస్యాం భూమిం భుజగనిభ మధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి అని. ఈ కుండలిని శక్తి పైకి వెళ్ళి అలా ప్రసవించి ప్రపంచం సించంతి 72,000 నాడులను తడుపుతూ తిరిగి మళ్ళీ మూలాధారం వద్దకు చేరుతుంది. అటువంటి వారిది జాగరికత కుండలిని. ఒకప్పుడు మహానుభావులు బ్రహ్మర్షి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారితో ఒక పెద్ద యోగి మాట్లాడుతూ, ప్రతివారు కూడా శ్రీచక్రంలో కొన్ని ఆవరణలే దాటారు, కానీ బిందువు దాకా ఎంతమంది వెళ్ళారు అని అడిగారు. బిందువు అనగా సహస్రారం. మిగిలిన ఆవరణలు దాటటం కూడా మహా కష్టం. ఒకవేళ ఈ ఆవరణలో ఏది దాటినా ప్రజ్ఞ పైకి వెళ్తూ ఉంటుంది. ఒక చక్రం వద్దకు వచ్చేటప్పటికి ఇతర లోకాల జ్ఞానం, భవిష్యత్ జ్ఞానం వస్తుంది. వారిని చూస్తే అందరూ కాళ్ళ మీద పడతారు. అలాంటి దేవతా ప్రజ్ఞులు ఒక్క చక్రం దాటితే వస్తాయి. అలాంటి దేవతా ప్రజ్ఞలు ఒక్క చక్రం దాటితేనే వచ్చేస్తాయి. మణిపూరం దాటితే వారి స్థితి ఒక విధంగా ఉంటుంది. అనాహతం దాటితే మరోలా ఉంటుంది. అయితే కొందరి యోగులకు చక్రాల పేర్లు తెలియకపోవచ్చు. వారు చేసే అఖండమైన మంత్రజపం వలన కానీ, అఖండమైన భక్తి వలన కానీ, అఖండమైన వేద విచారణ వలన కానీ ఈ ప్రజ్ఞలు జాగృతమవుతాయి. అలా జరుగుతూ సహస్రారం వరకు వెళ్ళి అక్కడ ప్రపంచం సించంతి అనే స్థితి పొంది ఈ శరీరంలో ఉండగానే ఆ దివ్యానుభూతిని పొందుతూ ఈ ప్రపంచంలో తిరిగిన వాళ్ళు నేటి కాలంలో ఎవరైనా ఉన్నారా అని అడిగారు ఆ యోగీశ్వరులు. ఎప్పుడో చరిత్రలో ఉండవచ్చు కానీ సమకాలంలో ఉన్నారా? ఇప్పుడు భూమిపైన బ్రతికి బిందువుకు దాకా వెళ్ళిన వారు ఉన్నారా అని అడిగితే ఉన్నారు అని చెప్పారు. చెప్పి ఒకరున్నారు బాగా ప్రసిద్ధి చెందినవారు. వారే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఆయనే కంచి మహాస్వామి వారంట. ఈ విశాల ప్రపంచంలో చాలా మంది ఉండొచ్చు. కొందరు గుహల్లో ఉంటారు. కొందరు జ్ఞానులు ఏమీ తెలియకుండా ఇళ్లలో ఉంటారు. అప్పుడు ఈ సిద్ధపురుషుడు తన స్థితిని చెప్పమని అడిగినప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారు, మీరు మహా అయితే ఐహి ఐహార్ద సారం, అంతార్ధ సారం దాటి ఉంటారు అని చెప్పారు. అంటే కొన్ని చక్రాలే దాటారు అని. ఈ స్థితి వారు కూడా చాలా అరుదుగా ఈ స్థితిని దాటిన వారు కూడా చాలా అరుదుగా ఉంటారు. అది చెప్పగలగాలంటే మళ్ళీ అంత స్థితి ఉన్నవారే చెప్పాలి. అలాంటిది రాఘవనారాయణ శాస్త్రి గారే చెప్పగలరు. మహానుభావులు రోజుకి 27 సార్లు లలితా సహస్రనామం చదివి దుర్భర దారిద్ర్యంలో ఉన్నప్పుడు కేవలం నీరు మాత్రమే అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటే కొద్ది రోజులకి అమ్మవారు కనికరించి సా సాక్షాత్కరించి జోలి పట్టుకుని రా అని చెప్పి స్వయంగా వడ్డించింది. అక్కడి నుండి ఆయనకు ఆకలి అనేది, దరిద్రం అనేది లేదు. అంతగా అనుగ్రహించింది లలిత అమ్మవారు. అలా లలితా సహస్రనామాన్ని సిద్ధింపచేసుకున్న యోగులైన రాఘవనారాయణ శాస్త్రి గారు పూర్ణ స్థితిని పొందినవారు. అలాంటి వారే ఆహ్, స్థితిల గురించి చెప్పగలరు. ఇది కుల సంకేత పాలిని. కుల సంకేత పాలిన్యై నమః. కుల సంకేతాలు తెలియాలి. సంకేతాలు అనగా ఏ చక్రానికి ఎవరు అధిదేవత, వాటి యొక్క దళములు ఎన్ని,
అక్కడ ఏ అక్షరములు న్యాసం చేయాలి, ఎలా భావన చేయాలి, ఇవన్నీ కుల సంకేతాలు. ఈ వ్యవస్థ అంతా ఒక పద్ధతిగా పెడుతూ ఆయా చక్రాలలో కాపాడుతోంది కనుక కుల సంకేత పాలిని. పైగా ఈ సాధన గురుకృప లేకుండా చేస్తే అడ్డదిడ్డమైపోతుంది. కుండలిని అంటే దానిని జాగ్రత్తగా జాగృతపరిచే పద్ధతి తెలియాలి. కేవలం గురు శిక్షణలో జరగాలి. అలా వెళుతున్నప్పుడు ఆ సంకేతాలు ఉంటాయి. ఆ సంకేతాలు తెలుసుకుంటూ జాగ్రత్తగా అంచెలంచెలుగా వెళ్తూ ఉండాలి. ఆ అంచెలంచెల్లో ఉండే సంకేతాలు తెలుసుకోవాలి. ఏ చక్రం ఏ రంగులో ఉంటుంది, దానికి ఎన్ని దళాలు, ఎన్ని అక్షరాలు, ఎలా భావన చేయాలి, ఇవన్నీ గురు శిక్షణలో తెలుసుకుంటూ వెళ్తే కుల సంకేతములు. వీటిని అంతటిని పాలన చేస్తూ నడుపుతూ ఉంటుంది కనుక అమ్మవారు కుల సంకేత పాలిని అన్నారు. 92వ నామం కులాంగన. శ్రీ కులాంగనాయై నమః. ఈ కులమునందు తిరిగే అంగన ఎవరో ఆవిడే కులాంగన. ఈ కులమునందు ఒక కులస్త్రీలా నడయాడే కుండలిని. కులామృతైక రసిక అన్నప్పుడు సాంప్రదాయమే కులం, ఆచారమే కులమని ఒక అర్థం చెప్పుకున్నాం. అలాగే వారి వారి సాంప్రదాయాల ప్రకంగా అమ్మవారికి నివేదించేవి కులామృతములు. ఇవి పుచ్చుకుంటున్నది కులామృతైక రసిక. ఆయా ఆచారాల్లో ఏ ఏ పద్ధతులున్నాయో అవి కుల సంకేతములు. ఇవి జాగ్రత్తగా పాటించేలా గురు రూపంలో అమ్మవారే చూసుకుంటూ అనుగ్రహిస్తుంది కనుక కుల సంకేత పాలిని. కులము అనగా కుండలిని పరంగా కూడా చెప్పుకోవాలి. అమ్మే గురువయి మనకు అనుగ్రహిస్తుంది. కులాంగన అంటే లోకంలో కులాంగన అంటే కులస్త్రీ. కులస్త్రీ అంటే సాంప్రదాయబద్ధురాలైన పతివ్రత అని అర్థం. దూర్వాస మహర్షి కులాంగన అంటే చెప్తూ ఇతర విద్యలు ఎవరికైనా బహిరంగంగా చెప్పవచ్చు కానీ శ్రీ విద్య మాత్రం యోగులు కాని వారికి చెప్పరాదు. ఎందుకంటే ఇది కులాంగన వంటిది. కులాంగన వీధిలోకి రాదుగా, ఈవిడ ఒక రహస్య విద్య అని చెప్తూ కులాంగన నామానికి అద్భుతమైన అర్థం చెప్తున్నారు. ఈ కులాంగన ఒక రాజవీధిలో హంసనడకతో చాలా హొయలుగా తిరుగుతోంది అని అన్నారు. కొన్ని గృహాల్లోకి వెళ్ళి వారు ఇచ్చే పండు, ఫలం తెచ్చుకొని బొట్టు పెట్టించుకొని వస్తూ ఉంటుంది. ఆ గృహాల సంకేతాలు ఆవిడకే తెలుసు. కులాంగన ఒక రాజవీధిలోకి వచ్చి ఆమ్, ప్రవిశ్య సంకేత గృహాంతరేషు, ఆ సంకేత గృహాల్లోకి వెళ్ళి ఆమ్, విమ్రస్య విమ్రస్య పరేణ పుంసా సంగమ్య సంగమ్య రసం ప్రసూత చింతామణిస్తవం. ఒక్కొక్క సంకేత గృహంలోకి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. అక్కడి నుండి అలా బయలుదేరుతూ ఆఖరికి వాళ్ళ ఆయన ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడ స్థిరపడుతుంది. వాళ్ళ ఆయన ఉన్న గృహం అనగా బ్రహ్మరంధ్రం. ఆవిడ బయలుదేరిన వీధి అంటే సుషుమ్న. ఒక్కో ఇంట్లో విశ్రాంతి అనగా ఒక్కో చక్రం వద్దకు వెళ్ళి విశ్రమిస్తూ ఉంటుంది. అక్కడ కొంతకాలం ఉంటుంది. అక్కడొక స్థితి వస్తుంది. అక్కడి నుండి పైకి అలా అలా వెళుతుంది. ఈవిడ కులాంగన. కులాంగన అంటే మళ్ళీ రెండు అర్థాలు చెప్పుకోవాలి. సాంప్రదాయం, సదాచారం పాటిస్తూ బిడియం, లజ్జ కలిగి రహస్యంగా ఉండే విద్య కనుక అమ్మవారి విద్య కులాంగన. రెండవది కులమందు సంచరిస్తూ అంగనలా ప్రయాణం చేస్తూ నడుస్తుంది గనుక కులాంగన. మంత్రజపం చేసేటప్పుడు ఊపిరితో కలిపి చేయమంటారు. స్థూల రూపాన్ని ధ్యానించి మంత్రాన్ని ఉపాసిస్తూ కుండలినితో సమన్వయం చేయాలి. అలా క్రమంగా మరొక స్థితికి వెళ్ళాలి. కుండలిని స్వరూపాన్ని వివరిస్తూ పరబ్రహ్మమును జీవుడు రెండు విధముల చేరుతాడు అని చెప్పారు. పరబ్రహ్మమును గురించి ఉపాస్య బ్రహ్మం, జ్ఞేయ బ్రహ్మం అని రెండు వ్యవహారాలున్నాయి. దీనిని సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అని వ్యవహారం. సగుణ బ్రహ్మమునే ఉపాసించగలరు. నిర్గుణ బ్రహ్మను ఉపాసించడం సాధ్యం కాదు. అది పొందవలసినదే. ఇక్కడ ఉపాసన, మంత్రం, తంత్రం ఏమి ఉండవు నిర్గుణ బ్రహ్మలో. కనుక నిర్గుణ బ్రహ్మము జ్ఞేయ బ్రహ్మం అంటారు. ఇది కేవలం వేదాంత విచారణ ద్వారా తెలుసుకోవలసిందే.
ఉపాసనంతా సగుణ బ్రహ్మము నుంచి దాని గురించి. ఆ సగుణ బ్రహ్మ ఉపాసన 3 రకాలుగా ఉంటుంది. ఆ సగుణ బ్రహ్మ ఉపాసన మొదట దివ్యమంగళ విగ్రహం. అది ధ్యానం చేసి ఉపాసించవలసిందే. రెండవది మంత్రస్వరూపం. ఇది జపం చేసి ఉపాసించవలసినది. మూడవది కుండలిని స్వరూపం. దీనిని గమనించడమే పెద్ద ఉపాసన. ఈ విధంగా సగుణ బ్రహ్మ ఉపాసన 3 విధాలుగా ఉంటుంది. రూపధ్యానం, మంత్రజపం, కుండలిని సాధన. ఇది ఉపాస్య బ్రహ్మం అంటారు. ఇది ఏ సంప్రదాయాల్లోకి వెళ్ళినా పెద్దగా మార్పు ఉండదు. మార్పు ఎక్కడుంటుందంటే శివోపాసన చేస్తే శివరూపం, శివమంత్రం మారింది అంతే. విష్ణు ఉపాసన చేస్తే విష్ణు రూపం, విష్ణు రూపం, విష్ణు మంత్రం మారింది. కానీ కుండలిని అనేది మాత్రం రెండింటికి ఒకటే. పరబ్రహ్మం ఒక్కడే. ఉపాస్య బ్రహ్మము, సగుణ బ్రహ్మము అన్నప్పుడు మారుతున్నాయి. నిర్గుణ బ్రహ్మలో ఇన్ని వైవిధ్యాలు లేవు. ఉన్నది ఒక్కటే. అది ఏకం అద్వితీయం బ్రహ్మ. సో సగుణ బ్రహ్మలో 3 రకాలు ఉన్నాయి. రూపధ్యానము, మంత్రధ్యానము, కుండలిని ఆ, గమనించడం. సగుణ బ్రహ్మలో ఇన్ని వైవిధ్యాలు ఏమీ లేదు. ఉన్నదంతా ఒకటే. అమ్మవారు ఎవరు? సగుణ బ్రహ్మమా, నిర్గుణ బ్రహ్మమా? రెండూను ఆవిడే. ఇప్పుడు మనం చెప్పుకున్న నామములన్నీ ఉపాస్య బ్రహ్మ నామాలు. ఈ ఉపాస్య బ్రహ్మమును ఎలా పొందాలో ఆ క్రమాన్ని తెలియజేస్తున్నారు. ఉపాస్య బ్రహ్మములో ముందు అమ్మ రూపధ్యానం చేసుకున్నాం. తరువాత మంత్రస్వరూపాన్ని శ్రీమద్ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ దగ్గర నుండి 2 రూపములు అయ్యాయి. మూడవది కుండలిని. ఈ కుండలిని రూపాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నారు. ఇక్కడితో సగుణ బ్రహ్మము గురించిన విషయము స్పష్టమవుతుంది. దీని తర్వాత కూడా ఇంకా ఉపాస్య బ్రహ్మమునకు సంబంధించిన నామాలు ఉన్నాయి. నిర్గుణ బ్రహ్మమే అమ్మవారు అని ప్రతిపాదించే నామాలు కొన్ని చోట్ల లభిస్తాయి. సగుణ బ్రహ్మ ఉపాసనలో బాగా పండినట్లయితే ఆ ఉపాస్య బ్రహ్మ తత్వమే నిర్గుణ బ్రహ్మంలోకి చేరుతుంది. దానికోసం ఆయాస పడక్కర్లేదు. ఆ నిర్గుణ స్థితి పొందడమే అద్వైత సిద్ధి, జీవన్ముక్తి. ఇది కలిగించేది ఉపాస్య బ్రహ్మము యొక్క అనుగ్రహం. ఇది మొత్తం మన హైందవ లేదా వైదిక సంస్కృతిలో సనాతన ధర్మంలో ఉన్న క్రమం. ఉపాసన పరిపూర్ణం కావాలంటే 3 రకాలుగాను కావాలి. ఒకవైపు రూపాన్ని ధ్యానించాలి, మంత్రాన్ని జపించాలి, కుండలిని రూపంగా ఉపాసన చేయాలి. అందుకే మంత్రాన్ని శ్వాసతో చేయమంటారు. ఏ ఉపాసనలోకి దిగినప్పటికీ కూడా షట్చక్ర విద్య, షట్చక్రములందు ఆరాధన ఉంది. అక్కడ మంత్రం తంత్రం మారిన పద్ధతి మాత్రం ఇదే. భాగవతంలో కూడా ఉదరము పాసతే వంటి మాటల్లో మణిపూర చక్రములు మొదలైన వాటి గురించి తెలియజేశారు. ఇవేవో కేవలం లలితకు మాత్రం పరిమితం అని కాదు. అమ్మవారి అనుగ్రహం కావాలనుకునే వారందరికీ కావాలి. ఇటువంటి వివరణతో ఇప్పుడు కులాంగన మొదలైన నామాల్ని వివరించుకుంటున్నాం. కులం అంటే ముందు అనేక అర్థాలు చెప్పుకున్నాం. ప్రధానంగా కుండలిని స్వరూపంగా చెప్పుకున్నాం కనుక కులము అనగా షట్చక్రములే. ఈ షట్చక్ర పద్మములను కలుపుకొని కులం అనాలి. ఈ కులమునందు ప్రకాశించే కుండలిని మనలో చిశక్తిగా ఉంది. ఆ శక్తి చేతనే ఈ శరీరమంతా పోషింపబడుతోంది. కుండలిని రూపిణి అయిన అమ్మవారే మన శరీరానికి అమృతం. ఆ ప్రసరిస్తున్న చిశక్తిని మనలో గమనించుకుంటూ వెళ్ళడమే చేయవలసిన ఉపాసన. కులామృతైక రసిక కుల సంకేత పాలిని. ఈ 2 నామాలను ముందు వివరించుకున్నాం. కులాంగన అంటే కులమునందు సంచరించు అంగన అంటే షట్చక్రాలలో సంచరించున్నదని ఒకటి అర్థం. కులాంగన అనగా కులస్త్రీ, మర్యాదలు, పద్ధతి, సాంప్రదాయం కలిగిన స్త్రీ కులస్త్రీ అని అంటారు. ఒక చక్కటి వంశ పరంపర, ఆచార పరంపర, మర్యాద ఉన్నది కనుక అమ్మవారు కులస్త్రీ కనుక అమ్మవారి విద్యయే కులాంగన విద్య. ఇది యోగ్యులు కాని వారికి చెప్పరాదు. దీనికో పరంపర, పద్ధతి, మర్యాదలు ఉన్నాయి. ఒక కులాంగనికి ఇన్ని మర్యాదలు ఉన్నాయో
శ్రీ విద్యకి అన్ని మర్యాదలు ఉన్నాయి కనుక ఇది కులాంగన విద్య అని చెప్పబడుతోంది. ఇప్పుడు కుల కులాంతస్థ, శ్రీ కులాంతస్థాయై నమః. కుల అంతస్థ ముందు చెప్పిన భావం ప్రకారం చూస్తే ఈ కులం నడుమ ఉంది. అంతః అంటే లోపల భాగంలో, స్థ అంటే ఉన్నది. ఈ కులం లోపల ఉన్నది అనగా ఈ షట్చక్రములలో ప్రతి దానియందు అమ్మయే ప్రకాశిస్తూ ఉన్నది. ఒక్కొక్క చక్రస్థానానికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని, ఒక్కొక్క రకమైన సిద్ధిని చెప్పారు. కానీ అమ్మవారే ఆ దేవతా స్వరూపం. మూలాధారం దగ్గర గణపతి, స్వాధిష్టానం దగ్గర బ్రహ్మ, మణిపూరం దగ్గర విష్ణువు, ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఒక్కొక్క చక్రం దగ్గరికి వెళ్తున్నప్పుడు తత్ 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 దేవతా రూపాలతో ఆ తల్లే ఉంది. అందుకే కులాంతస్థ. ఇది మరొక అర్థం. కులం గురించి పై చెప్పుకున్న దానికి ఒకవైపు ఆచార కులమని ఒక మాట, కులమనగా షట్చక్రములు అని, గురువంశ పరంపరలనే కులము అని కూడా అనుకున్నాం. మూలాధారంను కులస్థానమని అంటారని చెప్పుకున్నాం. నిర్వచనం మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న కమలము షట్చక్రములకు మరో పేరు. షట్ కమలములు. ఇవి మొగ్గల్లా ఉన్నాయి. ఈ కుండలిని జాగృతి జరుగుతుంటే అవి విచ్చుకుంటూ ఉంటాయి. అలా విచ్చుకుంటూ ఉన్న కొద్దీ దివ్య జ్ఞానములు కలుగుతూ ఉంటాయి. అవి గాని విచ్చుకోకపోతే దివ్యత్వం గురించి చెప్పినా అర్థం కాదు. ఆ విచ్చుకోవడం లక్షణం చేత వాటికి కమలములు అని పేరు. అందుకే షట్చక్రములు, అందుకే షట్కమలములు అన్నారు. మూలాధార షట్కమలములు నెమ్మదిగానే దాటి వచ్చి తిని ధన్యోస్మి అని ఒక సాంప్రదాయమైన రాజరాజేశ్వరి గీతం ఉంది. ఈ గీతాన్ని అమ్మవారి దర్శనం సహస్రారంలో చూసిన అనుభూతితో ఒక యోగి రాశారు. మూలాధారం మొదలు 6 చక్రాలను షట్కమలములు అంటారు. ఇవన్నీ కలిపితే కులం. సరిగ్గా ఈ మంత్రం శ్రీ సూక్తంలో వస్తుంది. సరిగ్గా ఈ మంత్రము శ్రీ సూక్తంలో వస్తుంది. శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని. శ్రియం వాసయ మే కులే. మే కులే అంటే నా షట్చక్రములయందు, నా షట్చక్ర కమలములందు. శ్రియం, శ్రీ అనగా శ్రీమాత ప్రకాశించుగాక అని అర్థం. ఈ షట్కమలములు పద్మమాలిని, పద్మములు వరుస పెట్టినట్లుగా 6 పద్మములు ఒకదాని కింద ఒకటి ఉన్నాయి కనుక పద్మమాలిని. మొత్తం శ్రీ సూక్తం అంతా శ్రీ విద్యయే. అందుకే ఆ తల్లి అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. అశ్వపూర్వాం అంటే అశ్వారూఢ దేవి, రథమధ్యాం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, కిరిచక్ర గేయ చక్రముల నడుమ ఉన్నది. హస్తినాద ప్రబోధిని అంటే సంపత్కరీదేవి. మొత్తం శ్రీ సూక్తం అంతా ఇక్కడ కనబడుతుంది. శ్రీ సూక్తం, శ్రీ విద్య, శ్రీమంత్రం, శ్రీయంత్రం, లలితా సహస్రం ఇవి ఒకదానితో ఒకదానికున్న అనుబంధములు. శ్రియం వాసయ మే కులే అనేది కూడా ఆ కుల శబ్దంతో చెప్పబడుతోంది. ఆ తల్లి కులం తత్ర స్థితావా కుండలిని స్వరూప పరాశక్తి కనుక కులాంతస్థ అంటే కుండలిని అని వివరించారు. ధ్యానం చేసేటప్పుడు ప్రతివారు కుండలిని ప్రక్రియలు గురువుల ద్వారా తెలుసుకోవలసినవి ఉంటాయి. అలా కుదరకపోయినా ఇవి చదివేటప్పుడు లేదా ఏకాంతంలో ఉన్నప్పుడు ఈ నామాలనుకున్నప్పుడు ఒకానొక ధ్యానం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ కూడా సత్ఫలితం ఇస్తుంది. ఇది ఇబ్బంది లేని ప్రక్రియ. మూలాది బిల పర్యంతం మహాత్రిపుర సుందరీం యా తనుస్తే తటి ప్రఖ్యాతాం భజే భవానీ
భవానీసినీం. ఈ శ్లోకంతో అమ్మవారిని ధ్యానం చేస్తారు. మూలాది బిల పర్యంతం. ఇక్కడ బిలం అంటే బ్రహ్మరంధ్రమే. మూలాధార స్థానాన్ని కూడా బిలం అంటారు. అక్కడి నుండి ఇక్కడి వరకు ఉన్న బిల మార్గం పద్మనాళం వలె ఉంటుంది. ఇక్కడ నుండి అక్కడ వరకు ఆ మహా త్రిపుర సుందరి మెరుపు తీగలా ప్రకాశిస్తోంది. అటువంటి తల్లిని ధ్యానిస్తే ఆవిడ భవనాశిని. ఇక్కడ శ్లోకంలో భవనాశిని అన్నారు. మూలాది బిల పర్యంతం మహాత్రిపుర సుందరీం యా తనుస్తే తటి ప్రఖ్యాతాం భజే భవనాశినీం అని. ఇక్కడ వరకు కులంతో మొదలయ్యే నామాలు చెప్పుకున్నాం. కౌలిని ఇంకా రెండు ఉన్నాయి. కౌలిని శ్రీ కౌలిన్యై నమః. ఇవన్నీ ఒకే భావనా సంబంధమైన నామాలు. కుల సంబంధమైనది కౌలిని అనగా అమ్మవారు ఇంతవరకు చెప్పిన ఈ కమలముల అన్నింటి యొక్క సమూహ స్వరూపం. కౌలిని అనే దానికి మరొక అర్థం ఉంది. తరువాత నామంతో కూడా దీనికి అనుబంధం ఉంది. కులం అకులం రెండింటి మధ్య ఉన్న అనుబంధమే కౌలము. కులము అకులమని రెండు చెప్పారు. షట్చక్ర కమలములను కలుపుకుంటే కులం. అకులం అంటే సహస్రార స్థానం. ఈ రెండింటికి ఇది అతీతం. ఈ ఆరింటిలో ఈ ఈ ఆరింటికి ఇది అతీతం. ఈ ఆరింటిలో లెక్క కాదిది. అది పరమగమ్యం. ఇవన్నీ మజిలీలు, అది గమ్యం. మజిలీ ముఖ్యమా గమ్యం ముఖ్యమా? గమ్యమే ముఖ్యం. కానీ మజిలీలు లేనిదే గమ్యం లేదు. కులము ద్వారా అకులాన్ని తెలుసుకోవాలి. ముందు కులనామాలని చెప్పారు, తరువాత అకులాన్ని చెప్పారు. అకులమనగా అకులానికి వెళ్ళాలి అంటే షట్చక్ర కమలములనే కులమును ద్వారా అకులమైన సహస్రారానికి చేరుకోవాలి. ఈ కులము నుండి ఆ కులానికి ఉండే గమనం, పద్ధతి, మార్గం అంతా కలిపితే దానిని కౌలిని అని వివరణ. కనుక సహస్రార స్థానాన్ని శివం శివస్థానం అంటారు. ఈ కులంలో సంచరించే కుండలిని శక్తి స్థానం అంటారు. దీనికి ముందు చెప్పుకున్న దీపం వెలుగు ఉదాహరణ తీసుకుంటే దీపం సహస్రారం లాంటిది, వెలుగు కులం లాంటిది. మొత్తం వెలుగే అంతా ప్రసరించినట్లుగా ఆ దీపం నుండి వచ్చే చిశక్తి ఈ కులం అనబడే ఇళ్లలో తిరుగుతోంది. కానీ ఎన్ని ఇళ్లలో తిరిగినా జ్యోతిదేగా ఆ వెలుగు. కనుక శివునిదేగా ఈ శక్తి. యోగికి మూలాధారం నుండి బయలుదేరిన కుండలిని రూపశక్తి క్రమక్రమంగా అక్కడ ఉన్న శివుణ్ణి కలుస్తోంది. అకులం శివస్థానం, కులం శక్తి స్థానం. కులంలో ఉన్న శక్తి అకులంలోని శివునిదేగా. కనుక ఇక్కడ దాకా వచ్చిన వెలుగు అక్కడ దీపానిదే. కనుక ఆ దీపస్థానం సహస్రారం అనుకుంటే వెలుగు స్థానం కుండలిని. ఆ వెలుగు మళ్ళీ తన స్వరూపాన్ని తాను తెలుసుకుంటూ వెళ్ళడమే ఇది కుండలిని ఉపాసన. కులం శక్తిరితి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే కులే అకులశ్చ సంబంధః కౌలమిత్యభిధీయతే అని వివరించారు. ఈ కులమునకు అకులమునకు ఉన్న సంబంధాన్ని కౌలము అని అంటారు. ఆ అకుల సంబంధ శక్తి కనుక కౌలిని అని వివరిస్తున్నారు. అంటే ఇప్పుడు కులం నుండి తల్లి కౌలం అవుతుంది అంటే అకులం వైపు ప్రయాణిస్తుంది కనుక కుల అకుల సంబంధం. ఇక్కడ కులం అంటే 6 షట్చక్ర కమలములు, అకులం అంటే సహస్రారం. అది దానికి ఉన్న ఈ కులాల నుండి అకులానికి ప్రయాణిస్తుంది కదా, అదే ఇది సంబంధం అన్నమాట. నిజానికి కులకుండం అంటే మూలాధారం.
అది కులస్థానం. అకులం సహస్రారం. ఇది అకులం అని ఎందుకన్నారంటే, ఈ కులంలోకి రాదు సహస్రారం. అది గమ్యం కనుక అది అకులం. ఇదొక కొన, అదొక కొన. ఇక్కడ నుండి అక్కడకు సాగే గమనమే కౌల మార్గం. ఈ కౌల మార్గంలో సంచరించే కుండలినియే కౌలిని అని అర్థం. అంతేకాదు, కుల సంబంధమైన సర్వ విఘ్నములు కలిపితే కౌలిని అన్నారు. సారీ. కుల సంబంధమైన సర్వ విజ్ఞానములు కలిపితే కౌలిని అన్నారు. కుల సంబంధమైన అంటే మునుపు చెప్పిన సాంప్రదాయములు, పద్ధతులు, ఆచారములు ఇవన్నీ కలిపితే కుల సంబంధమైనవి కనుక వాటిని కౌలిని అని అర్థాన్ని చూపిస్తున్నారు. కులదేవతల రూపంలో ఉన్నదని కౌలినికి మరో ఒక అర్థం. ఒక్కొక్క వంశానికి, ఒక్కొక్క కులానికి కొందరు దేవతలుంటారు. అవి కూడా అమ్మవారి రూపములే. సమస్త కులదేవతలు అమ్మవారి రూపములు. పరాశక్తి రూపములే. గ్రామ దేవతలు, కులదేవతల రూపముతో అనుగ్రహిస్తున్నది జగన్మాత. కులదేవతారాధనలు మానివేయరాదు. అవి ఉండవలసిందే. ఇక్కడ కౌలిని అంటే కులదేవతల రూపంలో ఉన్నది అని అర్థం. ఇప్పుడు 95వ నామము కులయోగిని. శ్రీ కులయోగిన్యై నమః. కులయోగిని అంటే కుండలిని రూపమైన యోగదేవత అని అర్థం. కులము ఉన్న యోగిని దేవి. యోగం అంటేనే కలయిక. ఇక్కడ క్రమంగా ఆ కుండలిని రూప చైతన్యం శివునితో యోగం పొందుతోంది. ఆ యోగం పొందిన శక్తి కులయోగిని. యోగం అంటే కలయిక, సాధన అని కూడా అర్థం. సాధనా రూపంగా ఉన్న తల్లి కులయోగిని. ఇంతే కాకుండా కులం అంటే సమూహము అని అర్థం తీసుకోవాలి. ఇది సాధారణంగా ఉన్నదే. సజాతీయ సమూహమును కులం అంటారు. సజాతీయ అంటే ఒకే లక్షణం కలిగిన ఒక గుంపుని కులము అనాలి. నిజానికి లక్షణం ఒక్కటే, కానీ వారందరూ విడివిడిగా ఉండి కలిశారు కనుక కులం అన్నప్పుడు ఏకత్వం, అనేకత్వం రెండూ కనబడతాయి. లక్షణం చేత ఏకత్వము, అనేక మంది ఉన్నారు కనుక కులము. అమ్మవారి శ్రీచక్రంలో త్రైలోక్య మోహన చక్రం నుండి బిందువు వరకు ఉన్న శక్తులు అన్నింటినీ కలిపితే యోగినులు. ప్రకట, గుప్త, గుప్తతర, సంప్రద సంప్రదాయ, కులోత్తీర్ణ, నిగర్భ, రహస్య, అతిరహస్య, పరాప పరాపరతి రహస్య అనేవారు యోగునులు. ఈ యోగునులు ఒక్కొక్కరికి మళ్ళీ పరివారములు చాలా ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే ప్రధానంగా 64 కోట్లు. ఒక్కొక్క ఆవరణ చొప్పున ఇంకా చాలా సంఖ్య ఉంది. ఇలా యోగిని సమూహం అంతా అక్కడ ఉన్నారు. ఇవన్నీ శ్రీచక్రంలో ఈ ఏకజాతితో ఉన్న కులం కనుక మొత్తం ఈ 9 ఆవరణలు లేదా 8 ఆవరణలతో ఉన్న వారందరినీ కలిపి యోగినులు అంటే ఈ కులముతో కూడి ఉన్న తల్లి కులయోగిని అవుతుంది. కులయోగిని అంటే శ్రీచక్రంలో ఉన్న సమస్త శక్తులతో కూడుకున్న తల్లి. ఇప్పటి వరకు మొత్తం శ్రీచక్రంలో ఆ బిందు స్థానం వరకు ఉన్న ఆవరణ దేవతలందరూ చెప్పబడ్డారు. శ్రీచక్రంలో ఒక్కొక్క ఆవరణకి ఆహ్, మనం ఖడ్గమాలలో చెప్పుకున్న ఆ యోగునుల పేర్లు చెప్పారు. ఆహ్, ప్రతి ఒక్క ఆవరణలో అనేక మంది ఆహ్, దేవతా శక్తులున్నారు. యోగునులున్నారు. వారందరూ 64 కోట్ల మంది ఉన్నారంట. వాటన్నిటినితో కూడుకున్న తల్లిని, సమస్త శ్రీచక్రంలో ఉన్న తల్లిని మనము కులయోగిని అని అంటున్నాం. ఇప్పటి వరకు మొత్తం శ్రీచక్రంలో ఆ బిందు స్థానం వరకు ఉన్న ఆవరణ దేవతలందరూ చెప్పబడ్డారు. అదేవిధంగా సహస్రారానికి కింద ఉన్న మొత్తం 6 చక్రాలలో ఉన్న దేవతలు చెప్పబడుతున్నారు. అంటే దీనికి దానికి సమన్వయం ఉంది. ఒక్కొక్క సందర్భంలో చెప్పబడే శ్రీచక్రాన్ని మన శరీరంలో ఎలా అన్వయించుకోవాలనే దానికి ఇదంతా సహకరిస్తుంది.
మనం అందరం శ్రీచక్రం ఉన్నవాళ్ళమే. అందులో ఉన్న శ్రీని తెలుసుకుంటే ప్రతి వారు శ్రీచక్రోపాసకులే. నా కులంలో శ్రీ ఉండాలని కోరుకోవాలి. మొత్తం నా కుటుంబంలో, నా తరువాత రాబోయే వారసులలో శ్రీ ఉండాలని దాని అర్థం కాదు. కాదని కూడా కాదు. నా ఇంట్లో, నా వంశంలో కులం ఉండాలని కోరుకుంటే తప్పేం లేదు. కానీ పరమార్థం ఒకటి ఉంది కదా! కులం అనగా శ్రియం వాసయ మే కులే ఇక్కడితో కులనామాలు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు కులనామాలు పూర్తయిపోయాయి. ఆహ్, 95వ నామం వరకు చెప్పుకున్నాము. తర్వాత అకుల నుంచి 96 నామము అది రేపు చెప్పుకుందాం.